జై శ్రీదత్త, జయ గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను తెలుసుకుంటున్నాము. ఈరోజు మోక్ష సాధనలో మొదటి మెట్టు అనగా 7వ రోజు గురించి తెలుసుకుంటున్నాము. శ్రీ స్వామివారికి 13 ఏండ్లు వచ్చేసరికి కుటుంబ సభ్యులకు ఆయన తత్వం అర్థం కాసాగింది. ఈ బాలుడికి భక్తి మీద అనురక్తి ఉంది, కానీ చదువు మీద ధ్యాస లేదని ఆ వయసులోనే మాంసాహారం విడిచిపెట్టేశారు. కేవలం సాత్వికాహారం భుజించటం అలవాటు చేసుకున్నారు. కానీ కాషాయ కట్టిన ప్రతి వారి దగ్గర ఆధ్యాత్మిక బోధ చెయ్యమని అడగటం ప్రారంభించారు. అప్పుడే శ్రీ స్వామివారి పెద్దన్నయ్య గారు దగ్గరకు పిలిచి, కనపడ్డ ప్రతివాడు గురువు కాదని ముందుగా దైవాన్ని ప్రార్థించటం అలవాటు చేసుకోమని మృదువుగా చెప్పారు. ఈ మాటలు శ్రీ స్వామివారికి సూటిగా తగిలాయి. ఎర్రబల్లె గ్రామంలోని బాల్య వితంతువైన ఎల్లకర్ర లక్ష్మమ్మ అనే వృద్ధురాలు నిరంతరం దైవనామస్మరణలో కాలం గడుపుతూ ఉండేది. ప్రతి నిత్యం నిష్ఠతో పూజ చేసేది. ఆధ్యాత్మిక గ్రంథాలలోని సారాన్ని గ్రహించిన లక్ష్మమ్మ అహంకార రహితంగా నిరాడంబరంగా జీవనం సాగించేది. ఆమె దృష్టిలో శ్రీ స్వామివారు పడ్డారు. మొదట కొంతకాలం పాటు శ్రద్ధగా ఈ బాలుడు గురించి పరిశీలించింది. ఆవిడకు ఈ బాలుడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుడ అంశ ఇమిడినట్లుగా ఉన్న ఒకానొక దైవకళ ఇతనిలో ఉట్టిపడుతుందని గమనించింది. శ్రీ స్వామివారిని చేరదీసింది. శ్రీ స్వామివారికి తాను తల్లి ఒడిలోకి చేరినట్లు భావించేవారు. మోక్ష సాధనకు ఆచరించవలసిన మార్గాలను లక్ష్మమ్మ గారు శ్రద్ధతో శ్రీ స్వామివారికి బోధించేది. శ్రీ స్వామివారు తను చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకోవటము, ఒక మారు వినగానే హృదయస్థం చేసుకోవటము, తనకున్న అనుమానాలను వినయపూర్వకంగా అడిగి జవాబు తెలుసుకోవటము చూసిన లక్ష్మమ్మ గారికి తన ఊహ సరైనదేనని, ఇక ఎక్కువ కాలం ఉపేక్షించకుండా ఆ బాలుడిని సరైన ఆశ్రమంలో చేర్పించి మరింతగా సాధన చేయిస్తే అతను గురుస్థానం పొందుతాడని నిర్ణయానికి వచ్చి శ్రీ స్వామివారి కుటుంబ సభ్యులతో ఆ మాట చెప్పింది. ఈ లోపల శ్రీ స్వామివారు రోజు ధ్యానం చేయటం ప్రారంభించారు. తన కనువైన ప్రదేశం కనపడగానే ధ్యానంలోకి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. అది నిమిషాలు కావచ్చు, గంటలు కావచ్చు, అలా నిశ్చలంగా కూర్చుండిపోయేవారు. ఎర్రబల్లె గ్రామస్తులలో కొందరు హేళన కూడా చేయసాగారు. శ్రీ స్వామివారు అవేవి తనకు పట్టనట్లు ఉన్న కుటుంబ సభ్యులకు మనస్తాపం కలుగుతుంది కదా. అప్పుడే లక్ష్మమ్మ గారు తన సలహాను శ్రీ స్వామివారి అన్నయ్యకు చెప్పారు. చక్కటి రూపంతో ఉన్న తమ పిల్లవాడిని సన్యాసిగా మార్చటం ఎవరికి ఇష్టం ఉంటుంది? కానీ ఈ బాలుడేమో అటు వ్యవసాయానికి ఇటు చదువుకి రెండిటికీ పనికి రాకుండా పోతున్నాడు. సరే, ఆఖరి ప్రయత్నంగా మెట్రిక్ పరీక్షలలో కూర్చోబెడతామని, అది పాస్ అయితే పై చదువులు చదివించి తమ దారిలోకి తెచ్చుకుందామని అనుకొని శ్రీ స్వామివారితో ఆ మాట చెప్పారు. తనకు ఈ లౌకిక చదువుల మీద ఆసక్తి లేదని, తన మార్గం వేరే అని తెగేసి చెప్పేశారు. లక్ష్మమ్మ గారి సలహా ప్రకారం తాను ఒక ఆశ్రమంలో చేరి తన ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరుచుకొని మోక్ష మార్గాన్ని చూసుకుంటానని కరాఖండిగా తేల్చేశారు. ఇప్పటికిప్పుడు ఈ బాలుడిని అక్కున చేర్చుకునే ఆశ్రమం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నకు కూడా లక్ష్మమ్మ గారే జవాబు చూపించారు. శ్రీ కాళహస్తి సమీపంలోని ఏర్పేడులో గల వ్యాస ఆశ్రమంలో చేర్చమని చెప్పారు. సరేనన్నారు. వ్యాసాశ్రమంలో అడుగుపెట్టారు శ్రీ స్వామివారు. ఇంతకాలం ధ్యానం కోసం అటు ఇటు తిరిగిన శ్రీ స్వామివారికి ఆ వ్యాసాశ్రమం తన కోసమే నిరీక్షిస్తున్నట్లు తోచింది. మనసులో తను చేరుకోవలసిన చోటుకే చేరానని సంతోషం కలిగింది. ఇది తన ఆధ్యాత్మిక జీవనయానంలో మొదటి మజిలీ అని నిర్ణయించుకున్నారు.
తనకు ఈ మార్గం చూపిన లక్ష్మమ్మ గారికి మనసారా నమస్కారం చేసుకున్నారు. ఆశ్రమవాసం, ఆధ్యాత్మిక శిక్షణ రేపు సర్వం శ్రీ దత్తకృపంగా తెలుసుకుంటున్నాము. దత్తాత్రేయ స్వామిని మనకు ఈ రూపంలో అందించినటువంటి పావని నాగేంద్ర ప్రసాద్ గారికి నమస్కారాలు. అందరూ దత్తుని కృపకు పాత్రులు కాగలరని, లింగ సముద్రంలో మొగిల్చెర్ల గ్రామంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని మనకున్న కష్టాలన్నీ స్వామివారికి ఇచ్చి సుఖ సంతోషాలతో సంతోషంగా గురువుకు దగ్గరవ్వాలని ఆశిస్తున్నా.